శివలింగం ఇంట్లో ఉంచుకొని అర్చించడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆర్ష గ్రంథాలను, స్కాంద పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే శివలింగార్చన అందరూ చేయవచ్చని చెప్తోంది శాస్త్రం. బ్రాహ్మణ క్షత్రియో వైశ్యో శూద్రో వా ప్రతిలోమజః శివపురాణంలో విద్వేశ్వర సంహితంలోని వాక్యం. అన్ని విధాలుగా శివలింగాన్ని ఆరాధించవచ్చు. వారి వారి విధానాలతో అందరూ పూజించవచ్చు. ఉపనయనాది సంస్కారములు పూర్తయిన వారు వేద విధానాలతో పూజిస్తారు. అవి లేనివారు శ్లోకాలతో, నామాలతో పూజిస్తారు. శ్రద్ధతో ఎవరు పూజిస్తే వారికే ఫలితం. వారి వారి అధికారాలను అనుసరించి మంత్రమో స్తోత్రమో చేసుకోవచ్చు. ఏ ఇంట శివారాధన జరుగుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా సుస్థిరంగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది. దేవి భాగవతంలో మహాలక్ష్మి నివాస స్థానములు చెప్తారు. అందులో సాక్షాత్తు లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది. ఏ ఇంట్లో శివారాధన జరుగుతుందో, హరినామ సంకీర్తన, విష్ణార్చన జరుగుతుందో, దుర్గాది శక్తి రూపాలు పూజించబడతాయో ఆ ఇంట్లో నేను స్థిరంగా ఉంటానని. దీపధూపాలు ఉండే ఇంట్లో, శుచి శుభ్రత ఉండే ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది. దీపాన్ని వెలిగించి ఆ జ్యోతిర్లింగాన్ని శివస్వరూపంగా భావించి షోడశోపచార పూజ దానికే చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. జ్యోతిర్లింగారాధన అని భావించవచ్చు. ఇంట్లో ఉండే లింగం బొటను వేలు అంటే అంగుష్ట ప్రమాణం దాటరాదు. పిడికిలి మూస్తే హృదయానికి సంకేతం. సాధారణంగా సాలగ్రామాలతో కలిపి శ్రోత్రియంగా అర్చించే గృహాలలో మాత్రం అర్చించే పురుషుడు మాత్రమే సాలగ్రామ సహిత లింగానికి పూజ చేయాలని నియమం ఉంది. మిగిలిన లింగాలము ఎవ్వరైనా చేయవచ్చు. శివుని లింగ రూపంలోనూ విగ్రహ రూపంలోనూ పూజించవచ్చు. విగ్రహం కూడా అల్ప ప్రమాణంలోనే ఇంట్లో ఉండాలి. నీచ ధాతువులతో అంటే స్టీలు మొదలగునవి చేసిన విగ్రహాలు వాడకూడదు. అది కూడా వితస్తి అంటే అరచెయ్యి ప్రమాణంలో ఉండాలి. అంతకు మించి ఉండరాదు. Like and subscribe Eagle Media Works.